జూన్ 1 నుండి కొత్త రూల్స్ అనేవి అమల్లోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏంటి, ఆ చేంజెస్ ఏంటో నేనైతే ఈ వీడియోలో చెప్తా. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ మీద, ఆధార్ కార్డు మీద, ఎల్పిజి గ్యాస్ మీద, డ్రైవింగ్ లైసెన్స్ మీద చాలా చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా వీటిల్లో చాలా రూల్స్ అనేవి మారాయి. అవేంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో డైరెక్ట్గా ఫస్ట్ వన్, చేంజెస్ ఇన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్. మీరు కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నట్లయితే ఈ మ్యాటర్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇన్ని రోజులు మీరు కనుక ఈ కార్డ్స్తో, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్తో గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేవి. కానీ జూన్ 1 నుండి ఈ కార్డ్స్తో మీరు కనుక గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావు. మీరు ఎంత డబ్బుని ఖర్చు పెట్టినా కూడా ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అసలు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చలాన్స్, అదేవిధంగా కోర్ట్ ఫైన్స్, పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఫీ. ఆ డబ్బుని మీరు కనుక ఈ కార్డ్స్తో కడితే రివార్డ్ పాయింట్స్ రావు. అదేవిధంగా ట్యాక్సులు, మీరు కనుక మీ ట్యాక్స్ని ఈ కార్డుతో కట్టినా కూడా ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అర్థమైందా అండి? ఆల్మోస్ట్ అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్కి ఈ రూల్ జూన్ 1 నుండి వర్తిస్తుంది. క్లియర్? ఇంకా సెకండ్ వన్, చేంజెస్ ఇన్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్. మీరు కనుక జూన్ 18 నుండి ఈ కార్డుతో, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో రెంట్ కడుతున్నట్లయితే మీకు ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. క్లియర్? ఇన్ని రోజులు ఈ కార్డుతో రెంట్ కడుతున్నట్లయితే రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేవి. చాలా మంది NoBroker.com, Housing.com అనే యాప్స్లో ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రెంట్ అనేది కడుతూ ఉంటారు. రివార్డ్ పాయింట్స్ వచ్చేవి ఇన్ని రోజులు. కానీ జూన్ 18 నుండి ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అదేవిధంగా మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొన్నారు, కొంటే నార్మల్గా రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. కానీ కొనే టైంలోనే ఈఎంఐ పెట్టుకున్నా కూడా ఆ ట్రాన్సాక్షన్ మీద ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. ఇన్ని రోజులు మీరు ఈఎంఐ పెట్టుకున్నా కూడా మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేవి. కానీ జూన్ 18 నుండి ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అదేవిధంగా గోల్డ్, మీరు కనుక బంగారాన్ని కొన్నా కూడా ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. ఫ్యూచర్లో ఈ పాయింట్స్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు, మనకే ప్రాఫిట్. కానీ వీటి మీద స్పెండ్ చేస్తే ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. క్లియర్? అండ్ థర్డ్ వన్, చేంజెస్ ఇన్ స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్. సో ఇన్ని రోజులు మీరు కనుక ఈ కార్డుని స్విగ్గీ యాప్ లో యూజ్ చేస్తున్నట్లయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా యాప్ లో ఉన్నటువంటి వ్యాలెట్ లో పడేది. సో నెక్స్ట్ ఆర్డర్ కి ఇది యూజ్ అయ్యేది ఈ క్యాష్ బ్యాక్. కానీ జూన్ 21 నుండి అలా కాదు. స్విగ్గీ యాప్ లోకి, స్విగ్గీ వ్యాలెట్ లోకి క్యాష్ బ్యాక్ అన్నది రాదు. డైరెక్ట్గా స్టేట్మెంట్లో అడ్జస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 20,000 బిల్ అన్నది జనరేట్ అయింది, క్యాష్ బ్యాక్ 500 ఆల్రెడీ వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది, 500 మైనస్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు 19,500 మాత్రమే బిల్ అన్నది కట్టాలి. ఇది కొత్త రూల్. ఇన్ని రోజులు వ్యాలెట్లో డబ్బు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 500 వ్యాలెట్లో ఉంది, మీరు 1000 పెట్టి ఆర్డర్ చేశారు. అలాంటప్పుడు 500 మైనస్ అయ్యి 500 మాత్రమే కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే అలా కాదు. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, ఎల్పిజి ప్రైస్ అప్డేట్. ఎల్పిజి అంటే గ్యాస్ అండి. ఇన్ని రోజులు ప్రభుత్వం నచ్చినప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ ధరని పెంచేది, తగ్గించేది. కానీ ఇప్పటి నుంచి ఎప్పుడు పడితే అప్పుడు పెంచడానికి, తగ్గించడానికి లేదు. పెంచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా ప్రతి మంత్ 1వ తారీఖున చెప్పాలి, ప్రైస్ని అనౌన్స్ చేయాలి. పెరిగితే పెరిగింది, లేదా తగ్గితే తగ్గింది, లేకపోతే సేమ్ ఉంది అని చెప్పి. సో వీళ్ళు మాట్లాడుకుంటారు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పి, వీళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రతి మంత్ 1వ తారీఖున చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ పెట్రోలియం వీళ్ళు చెప్తారనమాట, 3 రూపాయలు పెరిగింది, 10 రూపాయలు పెరిగింది అని. ఎప్పుడు చెప్తారు? జూన్ 1. తగ్గితే 3 రూపాయలు తగ్గింది, 20 రూపాయలు తగ్గింది అని చెప్తారు. సో ఇప్పటి నుంచి బంగారం ధర ఏ విధంగా అప్డేట్ అవుతూ ఉంటుందో ప్రతిరోజు, సేమ్ అలాగే గ్యాస్ సిలిండర్ యొక్క ధరలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతి మంత్ 1వ తారీఖున. ఈ రూల్ జూన్ 1 నుండి అమల్లోకి రానుంది. సో జూన్ 1 రోజు ఆల్రెడీ వీళ్ళైతే ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు. క్లియర్? ఇది అప్డేట్. ఇంకా నెక్స్ట్, ఫ్రీ ఆధార్ అప్డేట్ అప్ టు జూన్ 14th.
మనం జూన్ 14th వరకు మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులుంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ స్పెల్లింగ్ తప్పుంది, లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది, అడ్రస్ తప్పుంది, ఇవన్నీ మనమైతే జూన్ 14th లోపు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా? UIDAI వెబ్సైట్ ఓపెన్ చేసి మనమైతే ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ డేటు దాటితే మనమైతే డబ్బులు కట్టాలి. ఎంత? 50 రూపీస్, 100 రూపీస్, ఈ విధంగా కట్టి మార్చుకోవాలి. సో ఈ డబ్బుని ఆదా చేద్దాం అనుకున్నట్లయితే జూన్ 14th లోపే UIDAI వెబ్సైట్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోండి. లాస్ట్ వన్, ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ అండ్ ఫైన్స్. జూన్ 1st నుండి కొత్త రూల్స్, కొత్త ఫైన్స్ అయితే అమల్లోకి వచ్చాయి. ముందు ఫైన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక డ్రైవింగ్ లైసెన్స్ అన్నది లేకుండా పోలీసులకి దొరికితే 2000 ఫైన్. 2000, 500 కాదు, 200 కాదు, ఏకంగా 2000 ఫైన్ కట్టాల్సిందే. అదే మైనర్ కనుక దొరికితే, బైకో కారో నడుపుతూ మైనర్ కనుక దొరికితే 25,000 ఫైన్. ఎవరు కట్టాలి? పేరెంట్స్ కట్టాలి. ఎందుకంటే పేరెంట్స్ది తప్పు. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు వాడికి ఒక్కసారి దొరికినా కూడా వాడికి 25 ఏజ్ వచ్చేంత వరకు లైసెన్స్ రాదు. వాడికి 18+ వచ్చి వాడు కనుక అప్లై చేసినా కూడా వాడికి లైసెన్స్ అన్నది రాదు. 25 ఏజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా పొరపాటున వాడు కనుక లేదా ఆమె కనుక మైనర్ 18 కంటే తక్కువ వాళ్ళు కనుక బైకో కారో వేసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తే 3 years వరకు జైల్లో పెడతారు. ఎవరిని? వాళ్ళనా? కాదు, పేరెంట్స్ని. మీ అబ్బాయి లేదా అమ్మాయి కారో బైకో వేసుకెళ్ళి గుద్దితే, మైనర్ అబ్బాయి లేదా మైనర్ అమ్మాయి, మిమ్మల్ని 3 years పాటు జైల్లో పెడతారు. అండ్ దాంతోపాటు 1 year పాటు ఆ కార్ లేదా బైక్ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్. సో వాడడానికి ఉండదు. అర్థమైందండి? సో ఇవన్నీ ఫైన్స్. ఇప్పుడు రూల్స్. ఏంటి రూల్స్? ఇన్ని రోజులు మనం కనుక డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలంటే RTO ఆఫీస్కి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పటి నుంచి మీరు కావాలంటే RTO ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లైన్ ఉంటుంది, పైగా స్లాట్స్ కూడా మనం బుక్ చేసుకోవాలి అడ్వాన్స్గా. సో ఇలా ఇవ్వచ్చు. లేదా జూన్ 1st నుండి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. ఏంటది? ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి, అది కూడా RTO ఆఫీస్తో టైఅప్ అయిన డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. ఆ డ్రైవింగ్ స్కూల్స్లో కూడా మనం కావాలంటే డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వచ్చు. సో వీళ్ళు పెట్టే టెస్ట్ పాస్ అయితే వీళ్ళే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారన్నమాట. అర్థమైందా? RTO వాళ్ళే కాదు, ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కూడా టెస్ట్ పెట్టి పాస్ అయితే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. వీళ్ళే లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇస్తారు. క్లియర్? అర్థమైందా అండి? ఇదే కొత్త రూల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు, వీళ్ళ వద్ద డ్రైవింగ్ నేర్చుకోకుండా డైరెక్ట్గా టెస్ట్ ఇవ్వచ్చు. 2 ఆప్షన్లు. ఒకటి, వీళ్ళ వద్దే ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ వద్దే డ్రైవింగ్ నేర్చుకొని టెస్ట్ ఇవ్వచ్చు. లేదా డైరెక్ట్గా డ్రైవింగ్ వచ్చుంటే అప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీళ్ళ వద్దే టెస్ట్ ఇవ్వచ్చు. సో టెస్ట్ ఇచ్చిన తర్వాత ఏంటి చూపిస్తా ప్రాసెస్. సో టెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి పరివాహన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత క్లిక్. ఇక్కడ డ్రైవర్స్ లైసెన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టేట్ ఏపీని మీరైతే చూస్ చేసుకోండి. నెక్స్ట్ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ. లెర్నర్స్ లైసెన్స్ నంబర్ వీళ్ళు ఇస్తారు కదా నంబర్, ఈ నంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్. సో తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా వీళ్ళు టెస్ట్ పెడతారు కదా, ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా, దీన్ని కూడా అప్లోడ్ చేయాలి ఈ వెబ్సైట్లో. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత 200 అయితే ఆన్లైన్లో మనం కట్టాలి. డన్, అయిపోయింది. ఇంతే ప్రాసెస్. సో ఇవన్నీ కట్టిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారో అవన్నీ తీసుకొని RTO ఆఫీస్కి వెళ్ళాలి. డన్, డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇది ప్రాసెస్. సో మీరు ఏ డ్రైవింగ్ స్కూల్లో పడితే ఆ డ్రైవింగ్ స్కూల్లో ఈ టెస్ట్ అన్నది ఇవ్వలేరు. కొన్ని మాత్రమే RTO ఆఫీస్తో టైఅప్ అయి ఉంటాయి. వీళ్ళకి 3 acres కంటే ఎక్కువ ల్యాండ్ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ సాటిస్ఫై అయితే మాత్రమే వీళ్ళతో లింకప్ అవుతారు. అలాంటి డ్రైవింగ్ స్కూల్లో మాత్రమే మీరైతే టెస్ట్ ఇవ్వాలి. ఏ డ్రైవింగ్ స్కూల్లో పడితే ఆ డ్రైవింగ్ స్కూల్లో ఇవ్వకూడదు. క్లియర్? ఇదన్నమాట రూల్స్. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్లో చెప్పండి, నచ్చితే నచ్చింది లేదా నచ్చలేదు. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. సో ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు మీకు నేర్పిస్తారు. అదేవిధంగా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే వ్యవసాయంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు చెప్తారు, అది కూడా వాళ్ళ పొలంలో. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.